వినాస్త్రియా జననం నాస్తి, వినాస్త్రియా గమనం నాస్తి, వినాస్త్రియా జీవం నాస్తి, వినాస్త్రియా సృష్టి ఏవ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, ఆ స్త్రీ లేకపోతే సృష్టే లేదు. ముందుగా మహిళలకు, తల్లులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కొన్ని వేల అక్షరాలు, కొన్ని కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ తల్లిది. మనది అర్ధనారీశ్వర తత్వం. పురుషుడు మహిళలను సమానంగా చూపించే ఆ అర్ధనారీశ్వరుడే మనకు దైవంతో సమానం. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు. అది మన భారతదేశం యొక్క ప్రాముఖ్యత. మాతృదేవోభవతో ప్రారంభించే మనం అమ్మకు అంత గొప్ప స్థానాన్ని ఇచ్చాం. ఏదేమైనా తల్లి తరువాత స్థానం ఆ భగవంతుడిదే. అంతెందుకు, మనం కొలిచే దేవుళ్లకు ఉన్న శక్తి అంతా స్త్రీ నుంచి వచ్చినదే అని మనందరికీ తెలిసిందే. ఇటువంటి మన భారతదేశంలో సృష్టి పుట్టిన తరువాత ఆదిమ మానవుల్లో ఇంటికి పెద్ద ఎవరంటే మహిళ. దాన్నే మనం మాతృస్వామ్యం అంటాం. తల్లి మాత్రమే ఇంటికి పెద్దగా ఉండి మిగతా అందరూ తల్లి ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళు. మాతృస్వామ్య వ్యవస్థలో తల్లిదే అగ్రస్థానం. ఆ కాలంలో మగవారితో పాటు ఆడవారు కూడా వేటకు వెళ్లేవారు. కొన్ని సమయాలలో ఆడవారిలో ఋతు సమస్యల వలన విశ్రాంతి తీసుకునేవారు. తల్లి గర్భం దాల్చిన సమయం దగ్గర నుంచి పిల్లల పుట్టే సమయం వరకు కొంత సమయం విశ్రాంతి తీసుకునేవారు. అప్పుడు మగవారు మాత్రమే వేట ద్వారా ఆహారాన్ని తెచ్చిపెట్టేవారు. ఇక అప్పటి నుంచి పురుషాధిక్యత పెరిగింది. అయితే ఈ వ్యవస్థలో మహిళలు ఎన్నో విజయాలు సాధిస్తూ తమ కుటుంబాలను సక్రమ పద్ధతిలో నడిపించారు. ఇక పురుషాధిక్యత వలన ఈ మాతృస్వామ్య వ్యవస్థ కాస్త పితృస్వామ్య వ్యవస్థగా మార్పు చెందింది. ఇక మొఘలులు, బ్రిటిష్ వారు వచ్చిన తరువాత మహిళల పరిస్థితి అణగదొక్కబడింది. మహిళలు ఒక విలాస వస్తువుగా చిత్రీకరించడం మొదలుపెట్టారు. ఇక అప్పటి నుంచి మొదలైన ఈ తత్వం అనేక విషయాలతో ముడిపడి పురుషాధిక్యతను పెంచేలా చేసింది. అప్పుడు కుటుంబానికి పెద్దగా, సమాజానికి పెద్దగా, కొన్ని రాజ్యాలను పాలించిన రాణులుగా ఉన్న పరిస్థితులను మనం చూసాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో స్త్రీలు, పురుషులు సమానమనే పరిస్థితులు కల్పించడం, స్త్రీలకు అన్ని అవకాశాలు కల్పించడం, అన్ని రంగాలలోకి వాళ్ళని ఆహ్వానించడం. మహిళలకు పట్టుదల ఎక్కువ. ఏదైనా పట్టుబడితే సాధించే వరకు నిద్రపోరు. తమ శక్తి యుక్తులను ధారపోసేందుకు సిద్ధంగా ఉంటారు. అంతేకాదు, భవిష్యత్తులో చట్టాలు చేసే అధికారం కూడా మహిళలదే అనే స్థాయిలో ముందుకు దూసుకుపోతున్నారు. వీరు ఎంతలా ఎదుగుతున్నారు అంటే పైలట్స్ అయ్యారు, వెహికల్స్ నడుపుతున్నారు. భూమి మీద నుంచి అంతరిక్షంలోకి ప్రవేశించిన సునీత విలియమ్స్ నే ఆదర్శం. వీళ్ళు అడుగు పెట్టని రంగం లేదు, రాణించని రంగం లేదు, మగవారితో తీసిపోము అని అన్ని రంగాలలో తమదైన ముద్ర వేస్తున్నారు. అసలు మహిళా దినోత్సవం ఎందుకు జరుపుతారు అంటే సంవత్సరంలో ఒకసారైనా ఆ కరుణామూర్తుల త్యాగం, ధైర్యం, ప్రేమ అన్ని అంశాలను గుర్తు చేసుకుని వాళ్ళని ఇంకా ఉన్నత శిఖరాలకు చేరేలా ప్రోత్సహించేందుకు. మన భారతదేశం లాంటి దేశంలో ప్రతిరోజు మహిళా దినోత్సవమే. కానీ అమెరికా లాంటి దేశాలలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే తల్లిదండ్రులు, పిల్లలు కలుసుకుంటారు. కానీ మన భారతదేశంలో మహిళలు లేనిదే మన గమ్యం ముందుకు సాగదు. మహిళలు లేనిదే ఏ రోజు గడవదు. కాకపోతే ఒక రోజు మహిళలను గుర్తించండి. పురాణాలలో విలువలతో కూడిన పాత్ర మహిళలది. అంతేకాదు, యుద్ధాలు చేసిన మహిళలు కూడా ఉన్నారు. శారీరకంగా పురుషుని కన్నా తక్కువే, కానీ ఇక దేనిలోని తీసిపోరు మహిళలు. నెలలు నిండక ముందే 7-8 నెలల్లో ప్రసవం అయితే ఆడపిల్ల అయితే బ్రతుకుతుంది, మగపిల్లవాడు అయితే దాదాపుగా చనిపోతాడు. అంతేకాదు, తల్లి గర్భంలో అమ్మాయికి అవయవాలు త్వరగా డెవలప్ అవుతాయి. అందుకే మహిళలకు శక్తి ఎక్కువ, ఓర్పు, సహనం కూడా ఎక్కువే. ఇవన్నీ మహిళల దగ్గర మాత్రమే నేర్చుకోగలం. భూమాత అంత ఓర్పుతో పోలుస్తారు మహిళల్ని. రామాయణం, మహాభారతం లాంటి పురాణాలను గాని ఒక్కసారి చూస్తే అందులో మహిళల్ని ఎవరైనా వేధిస్తేనే అలా యుద్ధాలు జరిగాయి. ద్రౌపదికి జరిగిన సభ అవమానం ద్వారానే అది ఒక మహాభారత యుద్ధానికి దారితీసింది. ఒక మహిళను ఒక వ్యక్తి అపహరణం చేసుకోవడం ద్వారానే రామాయణానికి సంబంధించిన యుద్ధాలు జరిగాయి. కాలంలో చూసిన మహిళల పట్ల చూపే వివక్షత ఏదైతే ఉందో వాటన్నింటినీ పరిష్కరించాలి. మహిళలకు హ్యూమన్ రైట్స్, సమాజంలో జీవించే హక్కు పురుషుడితో సమానంగా ఇవ్వాలి. ఎప్పుడైతే సమాజంలో 3 వ్యవస్థలు బాగుపడతాయో అప్పుడే సమాజం బాగుపడుతుంది. అవి 1 ఇల్లు, 2 బడి, 3 గుడి. ఈ 3 వ్యవస్థలు మాత్రమే మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని మార్చగలవు, మనుషులను ఒక విశిష్టమైన స్థానానికి తీసుకుని వెళ్ళగలవు. జిజియా మాత ఛత్రపతి శివాజీని ఏ విధంగా పెంచింది? ధైర్య సాహస కథలు చెప్పటం ద్వారా. కౌసల్య ఏ విధంగా రాముణ్ణి పెంచింది? కౌసల్య సుప్రజ రామ అని అంటారు, కానీ దశరథ సుప్రజ రామ అని అనరు. అంటే కౌసల్య ఏ విధంగా శ్రద్ధ తీసుకుంది రాముని విషయంలో అని అర్థం. ఆ తరువాత యశోదమాత ఏ విధంగా కృష్ణుణ్ణి ముందుకు తీసుకుపోతుంది. ఇవన్నీ చదువుతుంటే కుటుంబ విషయంలో తల్లుల పాత్ర ఎంతో ముఖ్యం అని అనిపిస్తుంది. తల్లి గాని, తండ్రి గాని అమ్మాయిలు, అబ్బాయిలను ఒకే రకమైన విలువలతో పెంచాలి. పిల్లలకి మనం ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళనే మనం ఆస్తులుగా తయారు చేసుకుంటే సమాజం ఖచ్చితంగా మారుతుంది. తెల్లవారి పేపర్ చూడగానే ఒక అమ్మాయిని 1000 ముక్కలుగా చేసి ఢిల్లీ వీధుల్లో చెల్లాచెదురు చేసే
దౌర్భాగ్యులున్నారు ఈ సమాజంలో. మెడికల్ కాలేజీల్లో చదువుతున్న ఆడపిల్లలను ఏ విధంగా ఆట పట్టిస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. దిశ, నిర్భయ ఇలా ఒకరేమిటి అందరూ సమాజంలో దౌర్భాగ్యుల చేతుల్లో బలైన వారే. సో మంచి విలువలతో కూడిన పెంపకం ఉంటే ఇటువంటి సంఘటనలు జరుగుతాయా? అందుకే ఇల్లు అనేది చాలా బేసిక్ యూనిట్ కంట్రీకి. ఇక రెండవది బడి అనేక విషయాలను నేర్పిస్తుంది. కానీ ప్రస్తుత విద్యా వ్యవస్థలో మార్కులకు తప్ప విలువలకు ప్రాధాన్యం లేదు. విద్యాలయాలలో సాక్షరులను తయారు చేస్తున్నారు కానీ విద్యావంతులను తయారు చేయటం లేదు. ఇలాంటి విలువలు లేని విద్యార్థులను మనం సమాజంలోకి వదిలేస్తున్నాం. కాబట్టి టీచర్ రోల్ ముఖ్యమైనది. ఉపాధ్యాయ వృత్తి అన్నింటికంటే గొప్పది. కానీ నేడు ఆ వ్యవస్థ కూడా భ్రష్టు పట్టిపోయింది. కాబట్టి ఇంటిలో శ్రద్ధ తీసుకోవాలి, బడిలో శ్రద్ధ తీసుకోవాలి, ఆ తరువాత గుడిలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఎంతో మంది లంచగొండలు తిరుపతికి వెళ్లి దర్శనం చేసుకుని హుండీలో డబ్బులేసి మళ్ళీ వచ్చి మళ్ళీ టేబుల్ క్రింద చేతులు పెడుతూ ఉన్నారు. ఎక్కడ తత్వం, ప్రభావం కనిపిస్తుంది? వీటిలో మార్పులు రాకపోతే నీవు ఎన్ని చట్టాలు చేసినా అవి గాలిలో కలిసినట్లే ఉంటాయి. చట్టాలు చేసి తరువాత చేతులు దులుపుకోవటం, అమలు చేయటంలో ఏమాత్రం శ్రద్ధ ఉండదు. అందుకే ఈ మూడింటిపైన శ్రద్ధ పెడితే సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నివారించవచ్చు. కాబట్టి మహిళా దినోత్సవం రోజున నేను కోరుకునేది ఏమిటంటే మీ బలహీనతలు పక్కకు నెట్టండి. అంటే భర్త తప్పు చేస్తే వెంటనే కంప్లైంట్ చేస్తాం, కానీ కొడుకు తప్పు చేస్తే నా బిడ్డ ఏ తప్పు చేయలేదు అంటాం. ఇలా స్వార్థం ఉంటే సమాజంలో మార్పును ఆశించలేం. తప్పు చేసిన వారు ఎవరైనా సరే జనతా గ్యారేజ్ సినిమాలో చూపించిన విధంగా శిక్ష అనుభవించాల్సిందే. కనీసం శిక్ష కాకపోయినా ఆ పరిస్థితులలో మహిళ ఉండగలిగితే సమాజంలో మార్పు తప్పకుండా వస్తుంది. అంటే మహిళల్లో ఉండే బలహీనతలను తగ్గించుకొని, ఆశలను తగ్గించుకొని సమాజానికి అనుగుణంగా మనం కూడా సమాజంలో ఒక పాత్ర పోషించాలి. వ్యక్తి కన్నా కుటుంబం పెద్దది, కుటుంబం కన్నా సమాజం పెద్దది, సమాజం కన్నా దేశం పెద్దది అనే భావానికి వచ్చినప్పుడు దేశభక్తి పెరుగుతుంది. అంటే నా దేశానికి ఏం కావాలో అది నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అని. సో ప్రతి చెల్లి, తల్లి, అక్క, అమ్మ అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.